విశాఖ నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మొత్తం చెత్తమయం. దీన్ని చూసి మీరు డంపింగ్ యార్డ్ అనుకుంటారేమో, కాదు, ఇది స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్థలం. నా వెనకాల చూశారు కదా ఎంత శుభ్రంగా ఉందో, కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి. చెత్తలు రోడ్ల మీదే వేయడం వల్ల కుక్కలు ఆవులు వచ్చి దీన్ని చిందరవందర చేయడం వల్ల కాలనీ వాసులు ఇబ్బందికి గురవుతున్నారు. స్వచ్ఛ భారత్ అని ఘోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపైన చెత్త వేస్తామంటున్న ప్రజలు. చెత్త కుండీలు ఉన్నాయి, పక్కనే చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. చెత్త ఎక్కడ పడితే అక్కడ, బాధ్యత ఎవరిది? ఒకవైపు స్వచ్ఛ నగరం అంటాం, మరోవైపు చెత్తను రోడ్డుపైనే పడేస్తాం. సమస్య ప్రభుత్వానిదా, ప్రజల నిర్లక్ష్యానిదా? చెత్త ఎత్తాల్సిన బండ్లే ఇప్పుడు రోడ్డున పడ్డ చెత్తలా మారాయి. చెత్త ఓడవడం ఒకెత్తు, దాన్ని అక్కడే వదిలేసిపోవడం మరో ఎత్తు. చూసారు కదా రోడ్డు మీద చెత్త. అయితే ఇక్కడ జీవీఎంసీ వాళ్ళని తప్పుపట్టాల్సింది ఎక్కడంటే, ఇలాంటి ప్రదేశాల్లో ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేస్తే వాళ్ళ డస్ట్బిన్లో వేసుకోవడం ద్వారా చెత్తని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎవరు కూడా ఆ చెత్తను డిస్టర్బ్ చేయకుండా, ఏ జంతువులు కానీ లేదంటే ఏవి వచ్చి వాటిని డిస్టర్బ్ చేసి లేదా వాటిని తినడమో, రోడ్డు అంతా ఇంకా చెత్తగా చేయకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ యొక్క సామాజిక బాధ్యత కింద చెత్తని ఎక్కడ వేయాలో అక్కడ వేస్తేనే నగరం అంతా శుభ్రంగా ఉంటుంది. మన దగ్గర తప్పు పెట్టుకొని అధికారులని, ఒక యంత్రాంగాన్ని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇలా చెత్త కనిపిస్తే, ఇలా రోడ్ల మీద చెత్త ఉంటే విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1లో ఉండగలదా? ఇప్పుడు గత స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో 9వ స్థానంలో ఉన్న విశాఖపట్నం నెంబర్ 1 స్థానానికి రావాలి అంటే ఇలా మాత్రం చెత్త ఉండకూడదు. జీవీఎంసీ అధికారులు కనీసం ఒక డస్ట్బిన్ పెట్టి డస్ట్బిన్లో చెత్త వేసేలా చర్యలు తీసుకోవడం మంచిది. ఇలా గాలికి వదిలేస్తే గాలికి ఎగిరి రోడ్డు అంతా ఎంత చిందరవందరగా ఉందో మీరు గమనించవచ్చు. ఇది కాకుండా ఈ పక్కనే కాలువ, తెచ్చిన చెత్త అంతా కూడా కనీసం ఇక్కడ వేయడమే కాదు, కాలువలో పడేస్తున్నారు. కాలువలో ఉండాల్సింది మురికి నీరు, కానీ ఉంటుంది చెత్త. మొత్తం ప్లాస్టిక్ కవర్లతోని, చెత్తతోని, అనవసరమైన క్లాతులతోని మొత్తం ఆ కాలువ అంతా నిండిపోయింది. ఇలా ఉంటే నిజంగా విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 ఉండగలదా? అయితే దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో ఎవరైతే విద్యార్థులకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఏవైతే కమ్యూనిటీస్ ఉంటాయో, కొన్ని కాలనీస్ ఉంటాయో, అక్కడికి వెళ్ళి అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన, అంటే కింద స్థాయి అధికారులు వెళ్ళడం కాదు, ఎవరైతే ఆ పర్టికులర్ రాజకీయ ఎవరైతే స్థానికంగా ఉండే నేతలు ఉంటారో, లేదా ఎమ్మెల్యే ఉంటారో, లేదంటే ఎవరైతే ఇలా జీవీఎంసీ కమిషనర్లు ఉంటారో, మేయర్లు ఉంటారో, కార్పొరేటర్లు ఉంటారో, వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ వచ్చి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏదో అప్పటికి మీడియా ముందో పత్రిక ఫోటోల కోసమో వీడియోల కోసమో వాటిని క్లీన్ చేయడం కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి వారం వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు ఇందులో పాలు పంచుకుంటే ప్రజలకు అవగాహన వస్తుంది. జీవీఎంసీ అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక మంచి పాలసీని తయారు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడేమో మీకు చెత్త కనిపిస్తుంది, పక్కనే దానికి పక్కనే ఇక్కడ మనకి గుడి కనిపిస్తుంది. అయితే అది తప్పు అధికారులది కాదు, ఇక్కడ పూర్తిగా ప్రజలదే. ఎందుకంటే ఇక్కడ ఒక గుడి ఉంది, పవిత్రంగా భావించాల్సిన ప్రదేశంలో ఇలా చెత్త పడేయడం కాకుండా అధికారులను ప్రశ్నించి అడిగి ఇక్కడ ఒక డస్ట్బిన్ పెట్టించుకొని చెత్తను అందులో వేసే ప్రయత్నం చేయడం అవసరం. అప్పుడే దేవాలయాలు, ఇల్లులు, పాఠశాలలు శుభ్రంగా ఉంటాయనేది మనం గుర్తించాలి. అప్పుడే విశాఖపట్నం అభివృద్ధి చెంది పరిశుభ్రమైన నగరంగా నిలుస్తుందని ప్రజలు కూడా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
అధికారులు అయినా సరే ఆ టెంపుల్ వాళ్ళు రెస్పాన్స్ తీసుకోరు బాబు. అది తీసుకుంటే జాగ్రత్త పడుతుంది. వాళ్ళు మన మనసులో కంప్లీట్ చేస్తే వాళ్ళు కూడా యాక్ట్ తీసుకుంటారు. వాళ్ళని అనకూడదు మనం. ఇక్కడ స్థానికుల ముందు మనం తీసుకుంటే తర్వాత వాళ్ళు తీసుకుంటారు. మనం ఏంటి మన తీసిన టెంపుల్ ఓపెన్ చేసుకుంటాం. టెంపుల్ ఉందంటే అంత పరిశుభ్రం ఉంటుంది. ఎక్కడికి వెళ్తాం, ఆ టెంపుల్ దగ్గర కూడా శుభ్రం చేయకపోతే ఎవరిని అంటాం? వీళ్ళంటే వాళ్ళకి కోపం, వీళ్ళంటే వాళ్ళకి. అందుకనే పరిశుభ్రంగా ఉండాలనే మనం ప్రజలకి ఏమవ్వకూడదు. ఆ టెంపుల్ కూడా నీట్గా ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంటుంది. ఇప్పుడు ఫైన్ బోర్డు మనం పెడతాం, డబ్బులు అలాగే అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ కట్టకుండా పైవాడు వచ్చి పై నుంచి కడితే వాళ్ళు భయపడతారు. ఇందులో కడితే ఈడే కదా కట్టాడు అంటారు. అది కాదు. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్తాం, చెప్పడానికి వెళ్తాం. వెళ్ళండి హ్యాపీగా వాళ్ళు తెలుసుకొని ఎవరు తప్పులు వాళ్ళు చేస్తారు. అలాగే దీన్ని కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. కాకపోతే అంటే ఎక్కడ అన్ని దగ్గర మారింది, మన దగ్గర మారలేదు. విశాఖపట్నం అనగానే క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఇది కాగితాల వరకే మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో మీరు చూసుకుంటే ప్రతి కాలనీలో ఖచ్చితంగా వీధికి ఒక చెత్త డబ్బా అయితే ఉండాలి. కానీ మీరు చూస్తున్నారు ఆ చెత్త డబ్బా ఎలా ఉందో. ఆ చెత్త డబ్బా తిరగేసి పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే రోడ్డు మీదే చెత్తనైతే పడేయడం జరుగుతుంది. ప్రతి ఏరియాలోని ఇలాంటి సిచ్యువేషనే కనబడుతుంది. ఈ చెత్త రోడ్ల మీద వేయడం వల్ల ఆవులు లేదా కుక్కలు వచ్చి దీన్ని ఆహార రీత్యా దాన్ని చల్లాచెదురు చేయడం జరుగుతుంది. ఈ చల్లాచెదురు చేయడంతో వర్షం పడితే ఇక్కడ నుంచి ఈగలు దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రజలకే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పూర్తిగా ఎప్పుడు కాగితాల మీదే విశాఖపట్నం క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని చెప్పడమే కాదు, గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి కాలనీలోని వీధికి ఒకటి చెత్త డబ్బాలు ఉండట్లేదు. అదేవిధంగా ప్రతిరోజు రావాల్సిన జీవీఎంసీ వారు చెత్త తీసుకెళ్ళడానికి ఎప్పుడో ఒకసారి కానీ వస్తున్నారు, ఎక్కువగా కాలనీల్లో కనబడట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. నా పేరు బాలకృష్ణ అండి. ఇది హెచ్పి కాలనీ రోడ్డు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ అండి. ఇక్కడ ఈ రోజుకి మనం చెప్తే ఉంటాం సార్, చెత్త ఇక్కడ వేయకండి మరి ఇక్కడ ఆ ముందుకు మొత్తం శుభ్రం ఉంటుంది. మరి ఇక్కడే ఎప్పుడు చూస్తే ఇక్కడ చెత్త కడుముతుందండి. అది చూసుకోండి. ఇది ప్రాబ్లం అందరికీ చెప్తాం, మరి ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు. అందరూ చాలా బాధపడుతున్నారండి. రోజుకి ఇక్కడ చెత్త ఉంటుందండి. జీవీఎంసీ వాళ్ళనే 15 రోజులకి అలాగ వస్తారు, తీసేళ్తారు, లేకపోతే అలాగే ఉండిపోతుందండి. మరి ప్రతి వాళ్ళు జనాలకి చెప్తాను ఇక్కడ వేయకండి అంటే వేస్తున్నారండి. సో వాళ్ళకి చెప్పింది వాళ్ళు పట్టించుకోలేదు. చెత్త డబ్బా ఏం లేదు సార్. చెత్త డబ్బా ముందుకు ఉండేది అది అక్కడ తీసారు. ఇప్పుడు ఈ చెత్త డబ్బా పెట్టాలని మా అభిప్రాయం అయితే అందరు ఇక్కడే వేస్తున్నారు. అయితే ఇక్కడ జీవీఎంసీ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సామాజిక బాధ్యత కింద ప్రజలు కూడా ఇక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి దగ్గరలో ఉన్న డస్ట్బిన్లో వేయాలి. ఒకవేళ డస్ట్బిన్స్ లేకపోతే జీవీఎంసీ అధికారులకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ డస్ట్బిన్ ఒకటి పెట్టించుకోవాలి. దానివల్ల విశాఖపట్నం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పేపర్లలోనే కాదు, నిజంగానే గ్రౌండ్ రియాలిటీలో కూడా విశాఖపట్నం గ్రీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కింద ప్రజలందరూ డస్ట్బిన్స్ని యూజ్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ల క్రితం చేపట్టిన స్వచ్ఛ భారత్ విశాఖలో అయితే సక్సెస్ అవడం లేదని చెప్పాలి. ఏటా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి ఏటా విశాఖపట్నం ర్యాంకు గణనీయంగా పడిపోతుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రజల బాధ్యత రాహిత్యం వల్లే స్వచ్ఛ భారత్ విశాఖపట్నం మెరుగుపడాలని చెప్పాలి. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. డోర్ టు డోర్ కలిసి అంటే ఇంటింటికి జీవీఎంసీ నుంచి చెత్త బండి అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రజలు రోడ్డు పైన ఇష్టానుసారంగా చెత్త కుప్పలు వేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, గడ్డలు చెత్తతో నిండిపోయి పొంగి పొరులుతున్నాయి. విశాఖ మహానగరంలో స్వచ్ఛ భారత్ అంటే ఒక నినాదంగానే మిగిలిపోతుంది. క్షేత్ర స్థాయిలో అమలుకు మాత్రం నోచుకోవడం లేదని చెప్పాలి. స్వచ్ఛ భారత్ అంటే ఇంటింటికి క్లాప్ వాహనాలు డోర్ టు డోర్ కలెక్షన్ చేసి ఇంటింటి నుంచి తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేసి వెళ్ళిపోతాయి. ప్రస్తుతం మనం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టౌన్ కొత్త రోడ్ లో ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్ అంటే చెత్త ఇక్కడ క్లాప్ వాహనాల ద్వారా తెచ్చిన చెత్త ఇక్కడ డంపింగ్ చేసి ఆ కాపులపాలెం డంపింగ్ యార్డుకి తరలించే కేంద్రం వద్ద ఉన్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్నో డంపర్ బిల్లు అయితే వృధాగా పడి ఉన్నాయి. సాధారణంగా
డంపర్ బిన్లకి రిపేర్ వస్తే జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు టైం టు టైం వెంటనే వీటిని రిపేర్ చేయించి ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ తరలించాలి. కానీ ఇవి చూస్తే టౌన్ కొత్త రోడ్ లో ఉన్న సూయజ్ ఫారం లో పేరుకుపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డంపర్ బిన్లకి మరమ్మతులు చేయించి అవసరమైన చోట తరలించాలని ప్రజలు కోరుతున్నారు. జీవీఎంసీ పరిధిలో రోజు 600 టన్నులకు పైగా చెత్త చెదరాలు వస్తుంటాయి. వీటిని కాపులపల్లి డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. ఇందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టౌన్ కొత్త రోడ్ లో ఉన్న మినీ డంపింగ్ యార్డ్, అంటే ఏదైతే ట్రాన్స్ఫర్ స్టేషన్ అంటున్నామో ఆ కేంద్ర దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడికి డోర్ టు డోర్ చెత్త సేకరించే క్లాప్ వాహనాలు మీరు చూడొచ్చు. ఈ క్లాప్ వాహనాల దగ్గర తీసుకొచ్చిన చెత్త చెదారాలు ఇక్కడ డంపింగ్ చేస్తారు. ఈ చెత్త చెదారాలను మరి పెద్ద వాహనాలు, కాంపాక్ట్ వాహనాలు అంటారు, ఆ వాహనాల ద్వారా కాపులపల్లి తరలిస్తారు. అంతవరకు బాగుంది. అయితే ఈ చెత్త మీరు చూడొచ్చు, ఇక్కడ గంటలు, రోజులు, ఎన్నో 2-3 పూటల వరకు ఇలాగే పెరిగిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర దుర్వాసన, ఈగలు, దోమలు బెడతో సతమతం అవుతున్నారు. ఇలాగా లేనిపోని రోగాలు, అంటువ్యాధులు సోకుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను అంటుంది చెత్తను ఎందుకు కాలువలు ఎందుకు కాలుస్తున్నారో చెప్పండి మరి. రీజన్ కాలుస్తున్నారంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మందికి వైర్లు తగలెట్టుకోవటానికి వస్తారు. కాలం మొత్తం చెత్తే కదమ్మా, కాలం అంతా చెత్త కాదు, చెత్త బండ్లు అక్కడ ఉన్నాయి కదా. మీరు అన్ని నిజమే, పక్కన పడుకోబెట్టారు, నీట్గానే ఉంది, ఇది మంచిది. అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేసుకుంటాం. మీరు అలా ఇలా పెట్టుంటే ఆ చెత్త ఆ బండిలోనే వేసేవారు కదా జనమైన. వేస్తే ఇప్పుడు మళ్ళీ మేము బళ్ళు పైకి పట్టుకెళ్ళాలంటే చెత్త అంతా బండి అంత గమ్మని రాదు. వచ్చే టైంకి మేము పైకి వెళ్ళిపోవాలి, చీపుర్లు పట్టుకొని బండి పెట్టుకొని. అప్పుడు ఆ చెత్త అంత కిందకి పాపం మీది కాదు, అధికారులు ఇక్కడ ఒక డస్ట్బిన్ పెడితే అందరూ చేసుకోండి. నాకెందుకు అంత సీరియస్గా వచ్చి అడిగారు, సీరియస్గా వచ్చి అడిగారంటే ఇన్ని క్వశ్చన్లు మీరు వేస్తున్నారు, నేను వేస్తున్నాను. అక్కడ సమాధానం ఏంటవుతుంది, నాకు పోటీ అవుతుంది. పోటీ ఏం కాదమ్మా, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అనుకో, యాజ్ ఎ మీడియా అఫీషియల్స్ మేము ప్రశ్నిస్తున్నాము. మీకు అది తప్పేం కాదు, తప్పేం చేయట్లేదని మీకు అనిపించింది అనుకో, మీరు మేము ఏ తప్పు చేయట్లేదు మీరు చెప్పాలా. అవును, మేము తప్పు ఎలా చేస్తున్నాం? ఇప్పుడు జనాలు మనల్ని నిజమే. ఇప్పుడు మేము ఈ వీడియోలో ఒక్కరు మిమ్మల్ని అనలే, జనాలు కూడా ప్రజల కనీస బాధ్యత లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు. బాధ్యత లేదు. ఇప్పుడు ఒక రోజు వెళ్తాం, ఇప్పుడు 30 మెట్లు దాటి వెళ్తాం, అంతకంటే పైకి ఉన్న వాళ్ళకి వెళ్ళిపోలేం కదా. వాళ్ళ మంది బాధ్యత అనుకొని కిందకి రావాలి. ఇప్పుడు ఒకరు 30 మెట్లు దాటి వెళ్తారు, ఒకరు 20 మెట్లు దాటి వెళ్తారు. ఒక్కొక్క లైన్కి 3 సార్లు తిరుగుతాం. జనాలు ఒక్కొక్క లైన్లోని ఎన్ని సీళ్ళు ఉన్నాయి తెలుసా? అప్పుడు ఆ వీధికి ఒక డస్ట్బిన్ పెట్టాలి, తీస్తారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక డస్ట్బిన్ ఉండేది, దాన్ని తీస్తారు. ఆ కింద వేసేస్తున్నారని అక్కడ చిన్న 500 రూపాయలు ఫైన్ అండ్ ఫ్లెక్సీ పెట్టేశారు. అక్కడ నిండి చెత్త ఎవరికైనా ఇక్కడ మోసుకొస్తాడా? ఎంత చెత్త ఉంది, ఎలా మోసుకొస్తారు? అప్పుడు వీధికి ఒక చిన్న డస్ట్బిన్ పెడితే అక్కడ నుండి వెహికల్ వెళ్తుంది కదా, పంపించుకొని వెళ్ళిపోతారు కదా. వెహికల్ రావడానికి అవ్వదు కదా. ఇప్పుడు ప్రధానంగా లోపం ఏంటంటే ఆ కొండ మీద ఉండేవాళ్ళు చెత్త ఎక్కడ వేయాలనేది తెలియదు వాళ్ళకి. దానికి స్పష్టంగా జీవీఎంసీ అలాంటి ఏర్పాట్లు చేయలేదు. పొద్దున్నంతా ఎత్తారు, ఇది లైన్ అంతా వాళ్ళు ఎలా తీసుకొస్తారు. ఒక అమ్మ ఏం చేస్తుంది, కరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది. ఒక ఆవిడ ఏం చేస్తుంది, ఒళ్ళు బద్దకంకి వెళ్ళి అక్కడ ఇసిరి వెళ్ళిపోద్ది. నువ్వు న్యాయం మాట్లాడావు, ప్రజల్లో మార్పు రావాలి. ఇన్ సేమ్ టైం ప్రజలు మారినా మారకపోయినా యాజ్ రూల్ ప్రకారం ఏం చేయాలి, నువ్వు డస్ట్బిన్ ఒక ఫ్లాట్ పక్కన ఇంటి పక్కన పెట్టాలి, లేదా వీధికి ఒక డస్ట్బిన్ పెట్టుకోవాలి. నువ్వు పెట్టి డస్ట్బిన్ పెట్టాక అప్పుడు ప్రజలు డస్ట్బిన్ పక్కనే ఉన్నా, ఇదిగో ఇలా పక్కన ఉన్నా చెత్త మాత్రం ఇలా రోడ్డు మీద వేస్తున్నారు, ప్రజలు మారాలి అని చెప్పాలి. నువ్వు అప్పుడు మాట్లాడితే ఈ మాట న్యాయం అనేసి మేము ఒప్పుకుంటాం. ఇదే పైకి వెళ్ళి ఆ టర్నింగ్కి వెళ్ళండి, అక్కడ ఒక డస్ట్బిన్ ఉంటుంది. మీకు తెలుసు కదా, ఈ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ డస్ట్బిన్లో చెత్త ఉందో కింద చెత్త. అమ్మా నాకు తెలుసు, నేను అంటుంది నువ్వన్నీ నేను తప్పు అనట్లేదు. రోడ్డు మీద ఎత్తి మళ్ళీ రోడ్డు మీద వేస్తున్నాం కదా. ఇప్పుడు జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణలో 9లో ఉంది ర్యాంకు. ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే జరుగుతుంది, ఇంకా వరస్ట్కి వెళ్ళిపోద్ది. ఎవరిది లోపం? ప్రజలది, అధికారులది, ఇద్దరిది ఉంది. ఇద్దరిది ఉందంటే వెళ్ళినప్పుడు మనం చెత్తకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెయ్యాలి. అయ్యో మన కోసమే కదా వచ్చారు, ఒక 4 మెట్లు దిగి వేస్తే మనకేమైపోతుంది. అమ్మా మీరు వెళ్ళే టైంకి అందరు ఇంట్లో ఉండరా? మీ రోజుల్లో ఇంట్లో కూర్చొని ఎవరు ఉండట్లేదు. నేను అదే అంటున్నాను, ఇంట్లో ఎవరు ఉండట్లేదు. ఉండే టైంకి అక్కడ ఏదో ఒక ఏర్పాటు ఉండాలి. వీడియో జర్నలిస్ట్ హేమంత్, ప్రేమ్తో, టీమ్ వీబీసీ.